అనర్హత పిటిషన్ పైన రెబల్ ఎమ్మెల్యేలకు మరోసారి స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 5 లోపు రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు వివరణ ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చారు. ఫిబ్రవరి 8న స్వయంగా హాజరు కావాలని స్పీకర్ తమ్మినేని ఆదేశించారు. 4 రెబల్ ఎమ్మెల్యేలతో పాటు పిటిషనర్, చీఫ్ విప్ ప్రసాద్ రాజు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి వినయ్ ఫోన్ లైన్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. వినయ్, మరోసారి స్పీకర్ రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? సాయి, అనర్హత పిటిషన్ కు సంబంధించి స్పీకర్ సీరియస్ గా కసరత్తు చేస్తా ఉన్నారు. నిన్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలందరూ కూడా స్పీకర్ ముందు విచారణకు హాజరయ్యి తమ వివరణ ఇచ్చారు. అయితే కొద్దిగా సమయంతో పాటు మరొక వాయిదా కూడా ఆ ఎమ్మెల్యేలందరూ కూడా కోరిన నేపథ్యంలో మరొకసారి స్పీకర్ సమయం ఇచ్చారని చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే ఎమ్మెల్యేల అభ్యర్థుల మేరకు ఫిబ్రవరి 8న స్వయంగా విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు ఫిబ్రవరి 5లోగా రిప్లై ఇవ్వాలని ఆ నోటీసుల్లో స్పీకర్ ప్రకటించారు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయం నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యేలకి కొద్దిసేపటి క్రితమే నోటీసులు వెళ్ళింది. వైసీపీ నుంచి ఆ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో పాటు పిటిషనర్ ప్రసాద్ రాజుకు ఈ నెల 8వ తారీఖున విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇస్తూ ఒకేసారి 5గురిని విచారణ స్పీకర్ చేయబోతా ఉన్నారు. మరోసారి ఎమ్మెల్యేల వివరణ కూడా స్పీకర్ తీసుకోబోతా ఉన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యేల అనర్హతపై తన నిర్ణయాన్ని స్పీకర్ ప్రకటించబోతా ఉన్నారు. సాయి, రైట్, థ్యాంక్ యూ వినయ్.